గారు రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ షో. మంచా నాగమల్లేశ్వరి గారు నమస్తే అండి. మల్లేశ్వరి గారు, లిక్కర్ స్కామ్ లో A4 గా ఉన్న మిథున్ రెడ్డికి దాఖలు చేసుకునే నేపథ్యంలో హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. సో కేసును కూడా కొట్టివేసింది, ముందస్తు బెయిల్ పిటిషన్ ని. మరి ఏం చేయబోతున్నారు ఇప్పుడు? మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి. ఇవాళ లిక్కర్ స్కామ్ కోసం మాట్లాడాలి అనుకుంటే మాత్రం అతిపెద్ద లిక్కర్ స్కామ్ లో కుంభకోణంలో డాన్ ఎవరు అని అంటే మన చంద్రబాబు నాయుడు గారి. ఎందుకంటే ఆయన ఇప్పటికీ స్టిల్ లిక్కర్ స్కామ్ లో బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీ కక్షపూరితమైనటువంటి రాజకీయంలో భాగంగా ఎంతమందినైనా అరెస్ట్ చేసుకొనివ్వండి, ఎంతమందినైనా ఇబ్బంది పెడతానంటే పెట్టుకోనివ్వండి. కాసేపు ధనుంజయ రెడ్డి గారు అంటారు, కాసేపు చెవిరెడ్డి గారు అంటారు, కాసేపు పెద్దిరెడ్డి గారు అంటారు, కాసేపు మిథున్ రెడ్డి గారు అంటారు, కాసేపు కృష్ణమోహన్ రెడ్డి గారు అంటారు. మీకు నిజంగానే మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే నేను ఒక సవాల్ విసురుతున్నాను. గతంలో జరిగినటువంటి 10 ఏళ్ల పరిపాలనలో లిక్కర్ స్కామ్ లో ఏమన్నా డేటా మీ దగ్గర ఉన్నట్లయితే మేము కలిసి సిబిఐ దగ్గరికి వెళ్దాం. ఎవరి హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది, ఎవరి హయాంలో లిక్కర్ ఏరులా పారింది, ఎవరి హయాంలో ఎన్ని ఇబ్బందులు ఆడవాళ్ళ పుస్తలతోటి వ్యాపారం చేసింది ఎవరు అని అనేది ఒకసారి వెళ్దామనండి మేడం. అందరినీ ఈక్వల్ గానే వెళ్దాం. అంటే ఎవరు ప్రజా కోర్టులో కాకుండా అక్కడ కూడా తెలుసుకున్నటువంటి అవకాశం ఉంది కదా. మీరు పర్మిట్ రూమ్స్, ఒక్క పర్మిట్ రూమ్స్ కూడా పర్మిషన్ ఇవ్వలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇవాళ 55,000 బెడ్ షాపులు కూరగాయల మార్కెట్ లో కూరగాయలు అమ్మినట్టు అమ్ముతుంది ఎవరండి? పర్మిట్ రూమ్స్ కి ఎవరికి పర్మిషన్లు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్మిట్ రూమ్ కి పర్మిషన్ ఇచ్చారా? డిస్టిలరీస్ 20 ఉంటే 14 డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? మీ గవర్నమెంట్ కాదా? కొత్త బ్రాండ్లు 253 చిల్లర బ్రాండ్లకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మీరు కాదా ఇచ్చింది? అవే కొత్త బ్రాండ్లకి మల్లేశ్వరి గారు ఒక నిమిషం మల్లేశ్వరి గారు, అవే కొత్త బ్రాండ్స్ ఏవైతే పాపులర్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ కి మీ ప్రభుత్వ హయాంలో ఎక్కడ ముడుపులు చెల్లించలేదని చెప్పేసి మీరు పర్మిషన్ ఇవ్వలేదు. అందుకనే చాలా చిన్న కంపెనీలు ఉన్న ఆ బ్రాండ్స్ అన్ని కూడా పుట్టుకొచ్చాయి. అంటే అక్కడైతే మీ ముడుపులు చెల్లించవచ్చు, మద్యం కుంభకోణంలో ఏదైనా చెయ్యొచ్చు అనుకున్నారు. ఓకే, మీరు ఇంకొక విషయం మాట్లాడారు, అతిపెద్ద స్కామ్ నిందితుడు చంద్రబాబు అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఆ ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు మీరు ప్రభుత్వ హయాంలో గుర్తించినప్పుడు మరి మీరెందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నట్లుగా మీరెందుకు విచారణ జరపలేదు? మీరెందుకు అరెస్ట్ చేయలేదు? పోనీ ఓకే, మీరు గుర్తించారంటున్నారు కదా, మీరు చేయాల్సింది ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో కూటమి ప్రభుత్వం గుర్తించింది, అరెస్ట్ చేస్తుంది. ప్రూఫ్లు ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిదండి? కూటమి ప్రభుత్వందే కదా. కూటమి ప్రభుత్వంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, జనసేన వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు కదా. మీ ఓవరాల్ టార్గెట్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కేసులు మీ దగ్గర నిజాలు లేక, ఏ ప్రూఫ్ లేక మీరు కాపుకున్నారు. ఉంటే అరెస్ట్ చేయమని నేను కూడా మీకు సపోర్ట్ గానే మాట్లాడుతున్నాను. ప్రూఫ్స్ ఉన్నాయనుకోండి, మీరు అరెస్ట్ చేయండి. తప్పు చేసి ఎవరైనా తప్పే కదండి. మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే నిజంగానే సిబిఐకి వెళ్దామంటే పదండి వెళ్దాం. 2014 నుంచి 19 వరకు కుంభకోణాలు జరిగాయా, లేకపోతే 19 నుంచి 24 కుంభకోణం జరిగాయా మద్యంలోనని వెళ్దాం రండి. తప్పేముంది? మీరు ఫేస్ చేయగలిగినటువంటి వాళ్ళు ఇవాళ కుటుంబ ప్రభుత్వంలో మీరే కదా ఉన్నారు. డైరెక్ట్ గా మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్లను పెట్టి, థర్డ్ పార్టీలను పెట్టి మీరు మధ్య కుంభకోణాలను చేసినటువంటి మీ ఆలోచన విధానాలు ఒక్క ఎత్తి అయితే అసలు డైరెక్ట్ గా గవర్నమెంట్ కి వెళ్ళింది కానీ మధ్యలో మీలాగా బ్రోకర్లను ఎక్కడ పెట్టలేదు కదండి, సిండికేట్లను పెట్టలేదు కదా. థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తే ఏదైనా నష్టం జరుగుతుంది, కుంభకోణం జరుగుతుంది అని మాట్లాడడానికి. అసలు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఏదండి? ఇప్పుడు మాన్యువల్ పద్ధతి తయారు చేస్తామని చెప్తే నేను అనుకున్నాను లేడీ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఆఖరికి ఈ ఏమంటారు మద్యంలో కూడా లేడీ ఎంటర్ప్రెన్యూర్ లేడీస్ ని జాయిన్ చేస్తారంటే ఏం నైతిక విలువలు ఉన్నాయండి? ఏం నైతిక విలువలతో మీరు ఈ గవర్నమెంట్ పరిపాలించడానికి వచ్చారు? నాణ్యమైన విద్య ఇస్తామని రాలేదు మీరు, నాణ్యమైన మంది ఇస్తామని వచ్చినటువంటి పరిపాలన మీది. మీరు ఇప్పుడు కుంభకోణాలు, మద్యం కుంభకోణం, మద్యం స్కామ్స్ అని మనం మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటదండి. ఓకే, రైట్. నైతిక విలువలు ఉన్నాయండి. ఇవాళ మద్యం కోసం మనం మాట్లాడతాం. మీ నాయకుడు ఇదే మద్యం కేసు మీద నుంచి బయల్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడతాం మేడం?
రైట్. రాఘవేంద్ర గారు ఏమంటారు? మల్లీశ్వర